హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు ఆన్లైన్లో లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డు, నెక్స్ట్ ఎలాంటి ఏదైనా కావాలన్నా మనం డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అలా మన డేటా అనేది సబ్మిట్ చేస్తున్న తర్వాత ఆ డేటా అనేది వాళ్ళకి ఎలా వెళ్తుందో తెలియదు, కానీ మనకి కంటిన్యూగా కాల్స్ అనేది వస్తున్నాయి. ఈ మధ్య కాల్స్ అనేది ఎక్కువైపోయింది. ఈ విధంగా మీకు ప్రైజ్ వచ్చింది, కార్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఏదైనా గోల్డ్ లేకపోతే వెండి, ఈ విధంగా ప్రైజ్ వచ్చింది, మొబైల్స్ ఈ విధంగా మీకు వచ్చింది అనేసి మీకు కాల్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము, వేరే స్టేట్ నుంచి మాట్లాడుతున్నాము, మీరు డబ్బులు కూడా కట్టిన అవసరం లేదు, మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చినారంటే మీ ఇంటికి పంపిస్తాము. ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువైపోతూ ఉందన్నమాట. అందువల్ల మోస్ట్లీ మీరు ఈ లోన్స్ యాప్కి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళు లేడీస్ డీటెయిల్స్ ఎవరైనా ఇచ్చుంటారనమాట, అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్లీ కాల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలాంటి దానికి లేడీస్ అనేది చాలా అడిక్ట్ అయిపోతారనమాట. అందువల్ల కొంతవరకు సేఫ్టీగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అంత ఇదిగా ఉంటుందన్నమాట. మిమ్మల్ని నమ్మించే విధంగా వాళ్ళు మాట్లాడతారనమాట. మీరు సేమ్ మనకు వచ్చేస్తుందని నమ్ముకొని మీరు అమౌంట్ పే చేసినారంటే అంతే, అమౌంట్ కట్ అయిన వెంటనే మీకు కాల్స్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీరు వాళ్ళు కాల్ చేసినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, మీ అమౌంట్ నెక్స్ట్ తిరిగి రాదనమాట. అందువల్ల మీరు కొంతవరకు ఇలాంటి కాల్స్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ అన్నోన్ నెంబర్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా మీరు రిసీవ్ చేసుకోవద్దండి. మీకు తెలిసిన నంబర్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి, తెలియని నంబరు మీ మొబైల్లో కూడా ఉంచుకోవద్దండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంది మన ఆన్లైన్లో. ఈ విషయం చాలామందికి తెలుసు, ముందు జరుగుతూ ఉన్నింది, కానీ ఈ మధ్య కొంచెం తక్కువైంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా కాల్స్ రావడము. అందువల్ల కొంతవరకు కేర్ఫుల్గా ఉండండి. మీకు తెలియని వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఈ విధంగా. ఎందుకంటే మనం ఎక్కడో బయట వెళ్ళిపోతామన్నమాట జాబ్కి, ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో కాల్స్ వస్తే వాళ్ళకి ఏదైనా వస్తువు వస్తుందంటే కొంచెం ఇదవుతారనమాట. అందువల్ల వీళ్ళు డబ్బు కట్టేసేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అది 1000 రూపాయలైనా 10,000 డబ్బే. అందువల్ల కొంతవరకు వాళ్ళకి చెప్పినారంటే వాళ్ళు కొంతవరకు కేర్ఫుల్గా ఉంటారనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను అనమాట, మీరు ఏదైనా లోన్స్ యాప్ వాడేది లేకపోతే ముఖ్యమైన యాప్స్ ఏదైనా మొబైల్లో పెట్టుకుంటే తప్పకుండా లాక్ అనేది పెట్టుకోండి. ప్రతి ఒక్క దానికి లాక్ అనేది ఉంచుకోవాలా. ఎందుకంటే మీరు చాలా లోన్ అనేది 1 lakh to 1.5 lakh ఇలా తీసుకుంటారనమాట. మీరు కేర్లెస్గా ఏదో యాప్ పెట్టుకొని యూజ్ చేసుకుంటారు అవ్వదు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి యాప్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలంటే కూడా కష్టమైపోతుంది. అందువల్ల వీలైనంత వరకు లాక్ అనేది పెట్టుకోండి. అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే అటెండ్ చేయదండి, కేర్ఫుల్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీకు లోన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు చూసి వెంటనే రిప్లై వచ్చేదని కొంచెం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.